హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఒక స్పెషల్ కాంబోను చేసి చూపించబోతున్నానండి. ఈ కాంబో రెసిపీ అనేది మీరు కానీ ట్రై చేశారనుకోండి అస్సలు మర్చిపోలేరు దీని టేస్ట్ అనేది. అంత టేస్టీగా ఉంటుంది. ఆంధ్ర స్టైల్ మిరియాల చారు, అలాగే ఇందులోకి కారం, చికెన్ వేపుడు, కరకరలాడే క్రంచీ టేస్ట్‌తో చాలా చాలా బాగుంటుందండి. మీరు మాత్రం ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వద్దు. ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఫిదా అయిపోతారు ఈ రెసిపీకి. అంత టేస్టీగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, ఒక్కసారి ఈ మిరియాల చారును, అలాగే కారం చికెన్ వేపుడును ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం రసం కోసం చింతపండును నానబెట్టుకున్నాం. మనకి చింతపండు ఎంత నానితే అంత గుజ్జు మెత్తగా వస్తుంది కదండీ! అందుకని చింతపండును నానబెట్టుకోవాలి. ఇది గ్రాముల వైస్ చెప్పాలంటే ఒక 40 గ్రాముల దాకా ఉంటుంది. గుప్పెడు నిండాకు తీసుకోండి. చింతపండును ఎప్పుడు కూడా శుభ్రంగా కడగాలి. నేను ఇంతకు ముందు వీడియోలో చింతపండును కడగాలి అంటే ఒకరు కామెంట్ చేశారు. చింతపండును ఎలా కడుగుతారు? చింతపండులో పులుపు వెళ్ళిపోతుంది కదా అని. చింతపండును ఖచ్చితంగా కడగాలి. ఎందుకంటే చింతపండు అనేది మనకి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటుంది సంచుల్లో. అది చాలా చాలా దుమ్మును అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది. అలాగే అందులో చిన్న చిన్న దారాలు, అలాగే వెంట్రుకలు కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి నాకైతే ఈరోజు వెంట్రుక కూడా కనిపించింది. మీకి క్లియర్‌గా వీడియోలో చూపిస్తాను చూడండి. వాటర్‌లో మీకి హెయిర్ అనేది చిన్నగా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే చింతపండులో ఇలాంటి దుమ్ము, ధూళి, నారలు అలాంటివన్నీ కూడా ఉంటాయి. ఖచ్చితంగా మనమైతే చింతపండును 2 సార్లు కడగాలి. చింతపండును రబ్ చేస్తూ కాకుండా నీళ్ళల్లో జోడించి కడిగాము అంటే పుల్లదనం అంతా ఏమి వెళ్ళిపోదండి. జస్ట్ అలా వాటర్‌లో చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా జాడించాము అంటే దాని పైన ఉన్న చెత్త కానీ, దుమ్ము కానీ మాత్రమే వెళ్ళిపోతుంది. చింతపండునైతే ఖచ్చితంగా కడగాలండి. ఇది ఖాయం. మీరు ఎన్ని కామెంట్స్ చేసినా సరే చింతపండును కడిగి శుభ్రంగా వాడండి. ఇలా చింతపండును 2 సార్లు శుభ్రంగా కడిగాక ఇప్పుడు చింతపండు మునిగేంత వరకు నీళ్ళను పోసి మూత పెట్టి పక్కనుంచేసేసేయండి. అలాగే ఇప్పుడు మరొక చిన్న బౌల్ తీసుకోండి. అందులోకి 2 స్పూన్ల దాకా కారంని వేసుకోండి. ఇది కిలో చికెన్‌కి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తూ గట్టిగా పేస్ట్ లాగా కలపండి. ఎక్కువ వాటర్ వేయకండి. లూజ్‌గా కాకుండా కాస్త గట్టి పేస్ట్ లాగా కలిపి పక్కనుంచండి. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో ఎండుమిర్చినైనా నానబెట్టి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయిని పెట్టండి. 3-4 స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నేనైతే ఇక్కడ స్టీల్ కడాయిలో చేస్తున్నాను. కాస్త మందపాటి కడాయి అయితే సరిపోతుంది. కావాలంటే నాన్ స్టిక్ పెనంలో అయినా తయారు చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఒక బిర్యానీ ఆకును వేయండి. ఇందులోకి పోపు దినుసులైతే అవసరం అవ్వవు. ఒక బిర్యానీ ఆకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కిలో చికెన్‌ని శుభ్రంగా కడిగి ఇందులోకి వేసేసుకొని ఒకసారి ఆయిల్ అంతా అంటేలాగా కలపండి. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును, పావు టీ స్పూన్ ఉప్పును వేయండి. ఉప్పు మళ్ళీ రుచి చూసి వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక పావు టీ స్పూన్ వేసేసుకొని పసుపు, ఉప్పు ముక్కలకు అంటేలాగా బాగా కలపండి. ఇలా కలిపేసేసేసుకొని మూత పెట్టి మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి 3-4 నిమిషాలు అలాగే ఉండనిచ్చండి. అప్పుడు మనకి చికెన్‌లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. ఇలా వాటర్ వచ్చేసాక మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి, మూత తీసేసేసి మధ్య మధ్యలో కలుపుతూ, ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఈ చికెన్‌లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం కూడా ఇంకిపోవాలి. అందుకనే మూత తీసేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేసారంటే చూడండి వాటర్ అనేది మొత్తం ఇంకిపోతాయి. నేనైతే ఇక్కడ 5 నిమిషాలు ఫ్రై చేసేసాక వాటర్ మొత్తం పోయాయండి. చూసారుగా ఇక్కడ చికెన్‌లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం పోయేదాకా ఫ్రై చేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఒక నిమిషం పాటు ముక్కలతో కలిపి వేయించండి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని, 4 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అనేది ముందుగా వేయకూడదు. ఇప్పుడే వేయాలి. ఇలా కరివేపాకును కూడా వేసేసుకొని ఇదంతా మరొక నిమిషం వేయించండి. ఇప్పుడు చెప్పాలంటే చికెన్ అనేది మనకి మెత్తబడి ఉంటుంది. ఒక ముక్క తినడానికి సరిపోతుందనమాట. కానీ ఇక్కడ మనం చేసుకున్న ఈ వేపుడనేది మెత్తగా, సాఫ్ట్‌గా ఉండదండి. క్రంచీగా ఉంటుంది కాబట్టి ఈ చికెన్ వేపుడంతా మనకి తయారవ్వడానికి 30 నిమిషాలు టైం పడతది. ఇప్పుడు చికెన్ మనకి ఆల్‌మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నాం కదండీ కారం పొడిని వాటర్‌లో, ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ స్పైసీ అనేది కాస్త ఎక్కువగానే ఉండాలి. రెగ్యులర్‌గా తినే చికెన్ వేపుడు కంటే కూడా స్పైసీ అనేది చాలా ఎక్కువగా ఉండాలి కాబట్టి, మీరు ఎంత స్పైసీ తినగలరో అంత వేసేసుకోండి. నేనైతే చాలా స్పైసీగా ఉన్న చికెన్ పౌడర్‌నే తీసుకున్నాను. 2 స్పూన్ల దాకా వేసేసాను. ఇలా వేసేసాక మంటను లో ఫ్లేమ్‌లోనే ఉంచేయండి. ఇక మొత్తం ఫ్రై అంతా తయారవ్వడానికి లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇదంతా మంచి క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి.
దాదాపు ఒక 20 నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకున్నామంటే ముక్కలంతా కూడా క్రంచీగా తయారైపోతాయి. చూడండి ముక్కలకంతా కూడా ఈ కారం అంతా అంటుకుంది. అలాగే క్రంచీగా కూడా ముక్కలు తయారవుతున్నాయి. ఈ స్టేజ్‌లో మనం ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మనం ముందు ఉప్పును వేసుకున్నాం కదా! అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు తినగలిగే టేస్ట్‌ని బట్టి ఉప్పును వేసుకోండి. అలాగే ఇందులోకి 2 స్పూన్ల దాకా నెయ్యిని, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. చూడండి నెయ్యనేది మనం ఎంత స్పైసీనో తీసుకున్నా నెయ్యనేది కాస్త స్పైసీని తగ్గించి రుచిని పెంచుతుంది కాబట్టి కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేయాలి. అలాగే మిరియాల పొడి అనేది నీసు వాసన రాకోకుండా మంచి స్మెల్‌తో ఉంటుంది. అలాగే ఘాటుగా కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా మిరియాల పొడిని చికెన్ వేపుడులోకి వేసుకోవాలి. ఇవి 2 వేశాక మరొక 2-3 నిమిషాలు వేయించండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని లాస్ట్‌లో వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ మీద నుంచి దించేసేసుకోవడమే. ఒక చికెన్ ముక్కను చూపిస్తాను చూడండి. ఎంత క్రంచీగా ఉందో. చాలా చాలా గట్టిగా ఉంటుంది. అంటే మనం చికెన్‌ను మెత్తబడేంత వరకు ఉడికించి తర్వాత గట్టిబడేంత వరకు ఫ్రై చేస్తున్నాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల తినేటప్పుడు క్రంచీగా చాలా చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై అనేది. వన్స్ ఎవరైనా తిన్నారు అంటే ఖచ్చితంగా ఈ రెసిపీకి మీరు ఫిదా అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. చికెన్ అంటే తక్కువ ఇష్టపడే వాళ్ళు కూడా మొత్తం లాగించేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ క్రంచీ చికెన్ ఫ్రై అనేది. చాలా చాలా స్పైసీగా ఉంటుందండి. మీరు పిల్లల కోసం చేస్తున్నట్టయితే స్పైసీని కాస్త తగ్గించి వేసుకోండి. లేదా స్పైసీని ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఈ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది. అందులో చికెన్ అనేది కాస్త స్పైసీగా ఉంటేనే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి. మరి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మిరియాల రసాన్ని చేసి చూపించబోతున్నా. దానికోసం చిన్న రోల్ తీసుకోండి. అందులోకి 2 స్పూన్ల దాకా మిరియాలను వేసుకోండి. అలాగే ఒక స్పూన్ జీలకర్రని వేసేసుకొని ఇదంతా మెత్తగా దంచండి. మీరు కావాలంటే మిక్సీ గిన్నెలో అయినా వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా దంచి తీసుకుంటున్నాను. మనం దంచి తీసుకోవడం వల్ల మిరియాల రసం అనేది ఇంకాస్త రుచి పెరుగుతుంది. మిరియాల పొడి, అలాగే జీలకర్ర పొడి మనకి దంచుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోకి 10-20 దాకా వెల్లుల్లి రెబ్బల్ని, ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకొని చూడండి ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ లాగా అవసరం లేదండి. కాస్త పలుకులుగా ఉండేలాగా దంచి తీసేసుకోండి. ఈ మసాలానంతా ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. దంచడం వల్ల మనకి ఈ వెల్లుల్లిలో ఆయిల్ రిలీజ్ అయ్యి అదంతా రసంలోకి కలిసి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు చింతపండు నుంచి గుజ్జు కూడా తీసేసి పక్కన పెట్టుకొని, స్టవ్ మీద రసం చేసుకోవడానికి కాస్త మందపాటి గిన్నెను పెట్టుకొని, కొద్దిగా పోపుకు సరిపడా ఆయిల్ వేసేసుకొని, ఆవాలు, జీలకర్రని వేసి చిటపటలాడుతున్నప్పుడు 2 పచ్చిమిర్చి ముక్కలు, 2 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, అలాగే పెద్ద సైజు ఉల్లిపాయని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ రసంలోకి చిన్నగా ఉల్లిపాయలు కట్ చేయకుండా మీడియం సైజ్‌లో కట్ చేసామంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయల్ని కొన్ని సెకన్ల పాటు మాత్రమే వేయించి, తర్వాత ఇందులోకి మనం మసాలాను దంచి పెట్టుకున్నాం కదా! మిరియాల మసాలాని, ఆ మసాలా మిశ్రమాన్ని వేసేసుకొని మరి కొన్ని సెకన్ల పాటు వేయించండి. కొన్ని సెకన్లు మాత్రమే వేయించండి. మసాలా అంతా కూడా మాడిపోతే టేస్ట్ బాగుండదు. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 2 టమోటాలని వేయండి. చాలామంది మిరియాల రసంలోకి టమోటాలు వేయరు. కానీ నేనైతే టమోటాలను వేస్తానండి. అలా వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. చిటికెడు పసుపును వేసి టమోటాలను ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గించండి. అప్పుడు టమోటాలనేది సాఫ్ట్‌గా అయిపోతాయి. చూసారుగా టమోటాలనేది మనకి సాఫ్ట్‌గా అయిపోయాయి. అలాగే మసాలా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండును నానబెట్టి గుజ్జు తీసుకున్నాం కదా! ఆ గుజ్జును స్టెయినర్ సహాయంతో కానీ లేదా ఇలా వేళ్ళ సహాయంతో కానీ వడగట్టి పిప్పిని ఒక బౌల్‌లోకి వేసి పక్కన పెట్టండి. పిప్పిని పడేయకండి. ఒకవేళ మనం రసాన్నంతా వేసుకున్నాక కలిపి పులుపు తక్కువ అనిపిస్తే మరొకసారి గుజ్జును తీసి వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడా వాటర్‌ని వేసుకోవాలి. నేను తీసుకున్న చింతపండుకి 1.5 లీటర్ దాకా నీళ్ళని వేశాను. ఈ రసం అనేది మనకి 5 మంది నుంచి 6 మందికి సరిపోతుందండి. ఇప్పుడు మనం పులుపు సరిపడా అయిందో లేదో చెక్ చేసేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత చూడండి రసం అనేది మనకి బాగా మరుగుతోంది. అలాగే మంచి స్మెల్‌తో గుమగుమలాడుతోందండి. ఈ స్టేజ్‌లో మనం మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని, ఇందులోకి చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి. మిరియాల రసంలోకి మెయిన్ ఇంగ్రీడియెంట్ బెల్లం కూడా. మనకి ఈ మిరియాల రసం అనేది ఘాటుగా, పుల్లగా, అలాగే తియ్యగా ఉంటుందండి. అందుకే ఈ మిరియాల రసాన్ని చాలా మంది ఇష్టపడతారనమాట. ఈ టేస్ట్ అనేది చాలా చాలా మందికి నచ్చేస్తుంది. పులుపు, కారం అలాగే తీపి ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరుండరు కదండీ! అందుకే మిరియాల రసం అనేది ప్రతి ఒక్క ఫేవరెట్ అని చెప్పొచ్చు. చిన్న బెల్లం ముక్కను వేసాం కదా! అలాగే కొద్దిగా కొత్తిమీరని, రుచికి సరిపడా ఉప్పును వేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకొని, 5 నిమిషాల తర్వాత మనం స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ మిరియాల రసం రెడీ అండి.
మేము ఎప్పుడు చికెన్ చేసినా సరే మిరియాల రసం అనేది కంపల్సరీ ఉంటుంది. అది చికెన్ ఫ్రై అయినా సరే, గ్రేవీ కర్రీ అయినా సరే. చికెన్ తిన్న తర్వాత మిరియాల రసంతో తినడం వల్ల తొందరగా మనకి డైజెస్ట్ అవుతుందని కూడా పెద్దలు చెప్తారు. అలాగే చాలా మందికి చికెన్ తిన్న తర్వాత నోరంతా కూడా నాన్ వెజ్ స్మెల్ అదేనండి నిశ్వాసన వస్తుందని అనుకుంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు కూడా రసంతో తిన్నారు అంటే ఎలాంటి స్మెల్ లేకోకుండా చాలా మంచిగా ఉంటుందని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే మేమైతే చికెన్ చేసిన ఎప్పుడు కూడా మిరియాల రసం అయితే కంపల్సరీ తయారు చేసుకుంటామండి. ఈ రెండిటి కాంబినేషన్ మీరు ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి స్పైసీ అండ్ టేస్టీ వంటకాలు మన సుహాసినీస్ కిచెన్‌లో చాలా ఉన్నాయి. మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.